అంటున్నారు. సో ఓవరాల్గా ఒక పిక్చర్ అయితే మీరు ఇచ్చారు, ఒక 24 పాయింట్లు చాలా కీలకమైన అంశాలు. సో మీరు అబ్జర్వ్ చేసిన ఈ 24 అంశాల్లో ఆంధ్రప్రదేశ్ సినారీ మొత్తం కనిపిస్తున్నది ఇందులో. సో ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఖచ్చితంగా అండి. ఇప్పుడు జనాల్లో పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య తక్కువ ఉంది, వ్యతిరేకుల సంఖ్య ఎక్కువ ఉంది. సో ఇదే లాస్ట్ స్లైడ్ ఉంది. ఈ ప్రభుత్వం వైపు ఉన్న పాజిటివ్ వైబ్స్ పర్సెంటేజ్ రోజు రోజు తగ్గుతుంది, నెగిటివ్ వైబ్స్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఈ నెగిటివ్ వైబ్స్ని ఎన్కాష్ చేసుకోవడంలో టీడీపీ జనసేన కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుందని దాన్ని బట్టి రేపు జగన్ ప్రభుత్వం ఉండాలా లేదా అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. అది ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడ్లో ఇద్దరికీ ఒక రకంగా బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. అది రేపు వచ్చే అంశాన్ని బట్టి ఉంటుందనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఏ రకంగా చూసుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా ఏదైనా మార్పు అనేది జరిగితే రేపు షర్మిల రావటం ద్వారా లేదా బీజేపీ ఎవరి వైపు ఉంటుంది, షర్మిల రావటం, ఈ అంశాలను బేస్ చేసుకొని మనము ఏపీలో రాబోయే రోజుల్లో మళ్ళీ మార్పు జరగడానికి ఎంత అవకాశం ఉందనేది మనకు కనపడే అవకాశం కనబడుతుంది. రైట్. అంటే ఎంత ఆ డిఫరెన్స్ మనకుండే అవకాశం ఉంటుందని ఓవరాల్గా ఈ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ చాలా కాన్ఫిడెంట్గా 175కి 175 అని మాట్లాడే పరిస్థితి. అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఎప్పుడు అది జరగని పరిస్థితి. ఓకే, ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ మీ అంచనా ప్రకారం జనసేన టీడీపీ కూటమితో బీజేపీ వచ్చినా రాకపోయినా, వస్తే ఒక రకంగా ఉండొచ్చేమో, రాకపోయినా ప్రస్తుతం ఉన్న పొత్తుల అంశం చూసుకుంటే మీకు కొత్త ఈక్వేషన్ చెప్తా. రేపు పోటీ చేసే దాంట్లో జనసేన బీజేపీ కలిసి ఒక కూటమి కింద, టీడీపీ ఒంటరిగా ఫ్రెండ్లీ కాంగ్రెస్ విత్ కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. షూరా? ఎందుకంటే వాతావరణం అలా కూడా కనపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఏమో ఇండియా కూటమి అంటారు, పవన్ కళ్యాణ్ ఏమో ఎన్డీఏ కూటమి అంటాడు. ఇది టెక్నికల్గా సాధ్యం కాదు, సైద్ధాంతికంగా చాలా ఇబ్బందికర అంశం. బీజేపీ చంద్రబాబు ఇండియాతో పోయే పరిస్థితి కాంగ్రెస్కి దగ్గర అయితే కనుక బీజేపీ వచ్చే అవకాశం లేదు. బీజేపీ లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సపోర్ట్ చేసేది లేదు. సో ఈ మొత్తం పరిస్థితులు చూస్తే రేపు కొత్త ఇంతవరకు వచ్చిన తర్వాత పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత టీడీపీని మీరే అంటున్నారు, తెలుగుదేశం పార్టీని వెళ్తే అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి చాలా తక్కువ చెప్పలేము. అంటే టీడీపీ శ్రేణిలో ఒక నమ్మకం ఏముంది తెలుసా, మేము సొంతంగానే 46% ఉంటాము, మాకు జనసేన అక్కర్లేదు. టీడీపీ క్యాడర్ చెప్తున్న అతి విశ్వాసమైన అంశం ఏంటంటే మేము ఇండిపెండెంట్గా 115 నుంచి 120 గెలగలుగుతాము, మాకు జనసేన అక్కర్లేదు. అది అచ్చెన్నాయుడు గారు సభలో మాట్లాడే పరిస్థితి. మాకు ఓట్ బ్యాంక్ ఉంది 130. సో అందుకనే రేపు ఏదైనా జరగవచ్చు. సో మనం ఇప్పుడే సీట్ల ప్రొజెక్షన్ చేయడం కూడా కొంచెం సైంటిఫికల్లీ రాంగ్ అవుతుంది. ఎందుకంటే ముందు క్యాండిడేట్లు మారాలి, కొత్త కూటమి ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఒకవేళ అయితే కనుక కూటమి తరపున పోటీ చేస్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా చూడాలి. అప్పుడు బీజేపీ జనసేన ఉందనుకోండి, అదో డిఫరెంట్ పర్సెప్షన్లోకి వెళ్ళిపోతుంది. మీరు టీడీపీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ కాంటెస్ట్కి వెళ్ళాయనుకోండి, అంటే మీరు ఇద్దరం కలిసి కొన్ని నియోజకవర్గ అండర్స్టాండింగ్కి వచ్చి అక్కడ మీరు వీక్ క్యాండిడేట్ పెట్టాలి, అక్కడ మేము వీక్ అనుకున్నాయి అనుకోండి, ఇంకా డిఫరెంట్ రిజల్ట్ వస్తుంది. సో అందుకనే ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం ఎటువైపు ఉంటుందని చెప్పడం ఇప్పటికైతే అసాధ్యము. ఎవరికి ఎంత లీడ్ వస్తుంది, ఎంత ఎడ్జ్ వస్తుంది అనేది కూడా ఇప్పుడున్న కాంబినేషన్ ప్రకారం చెప్పడం కరెక్ట్. మీకు సంక్రాంతి పోయిన తర్వాత ఇప్పుడు 20 తర్వాత కాంగ్రెస్ టీడీపీ లిస్ట్ వస్తుంది, 20కి ముందు జనసేన వైసీపీ లిస్ట్ వస్తుంది. ఈలోపు పొత్తుల విషయం కూడా తేలిపోతుంది. సో ఆఫ్టర్ సంక్రాంతి మనకు క్లియర్ పిక్చర్, మనం ప్రీపోల్ సర్వే కూడా చేస్తాము. ఆ సర్వే చేసిన తర్వాత మనం ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఓటా సర్వేకి సంబంధించి మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల మైండ్ సెట్ ఏ రకంగా ఉంది, ఈసారి ఎన్నికల్లో 2024లో ఎవరికి ఎంత % ఓట్లు, వాళ్ళకున్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి అన్నది క్లియర్గా చెప్పే ప్రయత్నం మనం చేసాం. ఇక్కడితో ఈ సర్వే ఆగదు, దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ప్రీపోల్ సర్వేస్ వస్తుంటాయి, వివిధ యాక్సెప్ట్లో కూడా